వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. ఏపీ గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ సందర్భంగా ఎకానమీకి సంబంధించిన టాపిక్స్ మీద ఏ విధంగా మనకు గతంలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు దాని ప్రకారం చూస్తే గ్రూప్ 4 స్క్రీనింగ్ టెస్ట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్, డ్యూరేషన్ 100 మినిట్స్, మార్క్స్ ఏంటంటే మనకు 100 మార్క్స్ ఉంటాయి. అంటే టోటల్ జనరల్ స్టడీస్లో మనకు 100 మార్క్స్లో ఉంటే ఎకానమీ పార్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయంటే మెయిన్స్లో కూడా మనకు సేమ్ సిలబస్ ఉంటుంది, కాకపోతే 150 మార్కులు జనరల్ స్టడీస్ ఉంటుంది. సిలబస్ ప్రకారం చూస్తే స్క్రీనింగ్ ప్రకారం బ్లూ ప్రింట్లో ఎకానమీకి సంబంధించిన 8 క్వశ్చన్స్ మనకు అడుగుతున్నాడు. అదేవిధంగా మెయిన్స్లో మనకు ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ గమనిస్తే సిలబస్ మనకు ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఇచ్చిన సిలబస్ ఏంటంటే 6th టాపిక్ మనకు ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అన్నాడు. స్వతంత్రానంతరము భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఫోకస్ ఇన్ ఏపీ ఎకానమీ అన్నాడు. అంటే ఇండియన్ ఎకానమీ చదువుతోనే ఆంధ్రప్రదేశ్ పైన మనకు దృష్టి పెట్టాలి. భారతదేశంలో పేదరికం ఎంత, ఏపీలో పేదరికం ఎంత, ఏపీలో భూగరిష్ట పరిమితి చట్టాలు ఎప్పుడు వచ్చినాయి అంటే ఇండియన్ చదువుతోనే ఫోకస్ ఇన్ మనకు ఆంధ్రప్రదేశ్ పైన ఫోకస్ పెడుతూ స్వతంత్రానంతరము భారతదేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ఆంధ్రప్రదేశ్ అంశాలకు సంబంధించిన వాటిపైన కొద్ది అవగాహన మనకు అవసరం. మెయిన్స్లో చూస్తే మనకు ఎకానమీకి సంబంధించిన 13 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. స్క్రీనింగ్లో 8 క్వశ్చన్లు అయితే మెయిన్స్లో మనకు 13 క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఏ విభాగం నుంచి ఎక్కువ మార్కులు అడుగుతున్నాడు, ఏ విభాగం పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, దాని ఆధారంగా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. మెయిన్స్లో కూడా సేమ్ సిలబస్, స్క్రీనింగ్లో ఏదైతే చదువుతున్నావో మెయిన్స్లో కూడా అది చదువుకోవాలి. స్వతంత్రానంతరము భారతదేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ఫోకస్ ఇన్ మనకు ఏపీ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ అంశాలను దృష్టిలో పెట్టుకొని చదవాలి. గతంలో మనకు ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ చూసినట్లయితే మనకు హిందూ గ్రోత్ రేట్ అనే పదాన్ని ఎవరు ఎందుకు వాడారు అన్నాడు. ఇది ఏరియా నుంచి అడిగాడంటే మనకు ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ నుంచి అడిగాడు. అంటే ప్రణాళికలో చూసినట్లయితే ప్రతిసారి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. అది ప్రణాళికల వారిగా అడగవచ్చు, లేదా నీతి ఆయోగ్ మీదకి వెళ్ళి అడగవచ్చు, లేదా ప్లానింగ్ కమిషన్ మీదకి వెళ్ళి అడగవచ్చు, లేదా ఎన్డీసీ నుంచి అడగవచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూసి గమనించినట్లయితే హిందూ వృద్ధి రేటు అనే పదాన్ని ఎవరు ఎందుకు వాడారన్నాడు. హిందూ గ్రోత్ రేట్ అనే పదాన్ని ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ రాజకృష్ణ. ప్రొఫెసర్ రాజకృష్ణ అభిప్రాయం ప్రకారం 1951 నుంచి 1980 మధ్య కాలంలో దేశ వృద్ధి రేటు కేవలం 5% లోపే నమోదైంది. అంటే సుమారుగా 3.5% లోపే నమోదైంది. 51 నుంచి 80 మధ్య కాలంలో దేశ వృద్ధి రేటు చాలా తక్కువగా ఉంది. దీనినే ప్రొఫెసర్ రాజకృష్ణ అనే వ్యక్తి హిందూ గ్రోత్ రేట్ అంటాడు. హిందూ వృద్ధి రేటును అధిగమించిన మొదటి ప్రణాళిక అనొచ్చు 6వ ప్రణాళిక. హిందూ గ్రోత్ రేట్ అంటే మనకు 5% కంటే లోపు వృద్ధి రేటు నమోదైతే దాని అత్యల్ప వృద్ధి రేటు అని మనకు ప్రొఫెసర్ రాజకృష్ణ ప్రకారం మనకు అభిప్రాయము. అందుకే రాజకృష్ణ ప్రకారం మనకు స్తబ్దమైన వృద్ధి రేటును వివరించడానికి ప్రొఫెసర్ రాజకృష్ణ అనే వ్యక్తి హిందూ వృద్ధి రేటు అనే పదాన్ని వాడాడు. హిందూ వృద్ధి రేటు అంటే అతి తక్కువ వృద్ధి రేటు అర్థం. అంటే 51 నుంచి 80 మధ్య కాలంలో మన దేశ వృద్ధి రేటు అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రొఫెసర్ రాజకృష్ణ హిందూ వృద్ధి రేటు అనే పదాన్ని మనకు ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే మనకు ప్రొఫెసర్ రాజకృష్ణ. అంటే మన ఆన్సర్ చూసినట్టయితే సెకండ్ ఆన్సర్. ఇది మనకు ప్రణాళికల వారీగా తీసుకుంటే మనకు అడుగుతున్నాడు. గతంలో కూడా చూస్తే మనకు విద్యా ప్రణాళికని దేన్ని అడిగారు, శక్తి ప్రణాళికని దేన్ని పిలుస్తారు, బోల్డ్ ప్లాన్ అని దేన్ని పిలుస్తారు, విఫలమైన ప్రణాళికలేవి, విజయవంతమైన ప్రణాళికలేవి, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి ప్రణాళికల పైన కొంత దృష్టి పెడితే 1 మార్కు మనకు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అని ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే భారతదేశంలో వ్యవసాయ ఆస్తి మరియు ఆదాయంపై పన్ను విషయంలో ఏర్పాటు చేయబడిన కమిటీ అంటాం. వ్యవసాయ ఆదాయం పైన పన్ను విధించమని సూచించిన కమిటీ ఏంటంటే మనకు రాజ్ కమిటీ. కేఎన్ రాజ్ కమిటీ మనకు 1972లో అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ విధించమని సూచించాడు. అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మన దగ్గర లేదు, కానీ అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ ట్యాక్స్ ఉంది. హరిత విప్లవం వలన భూస్వాముల ఆదాయాలు విపరీతంగా పెరిగినాయి కావున వ్యవసాయ ఆదాయం పైన అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ను విధించమని 1972లో కేఎన్ రాజ్ కమిటీ సూచించాడు. వ్యవసాయ ఆదాయం పైన పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. ఏ రాష్ట్రాలు కూడా వ్యవసాయ ఆదాయం పైన పన్ను విధిస్తలేవు. వ్యవసాయ కమతాల పైన పన్ను విధిస్తున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ ట్యాక్స్ ఉంది,
కానీ అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకు లేదు. విధించమని సూచించిన కమిటీ అన్నాడు కాబట్టికే మనకు కేఎన్ రాజు కమిటీ 1972లో అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ను సూచించాడు మనకు. అంటే ఇది ఏ ఏరియా నుంచి అడిగాడు, మనకు ఇండియన్ ట్యాక్సెస్ నుంచి అడిగాడు. జాన్ మత్తయి కమిటీ అన్నాడు. జాన్ మత్తయి కమిటీ కార్పొరేట్ పన్ను సూచించాడు. నికోలస్ కాల్డర్ కమిటీ సంపద పన్ను, బహుమతి పన్ను, వ్యయంపై పన్నును మనకు సూచించాడు. వాంచు కమిటీ ప్రత్యక్ష పన్నుల పరిశీలన కోసం మనకు నియమించిన కమిటీ ఏంటంటే వాంచు కమిటీ. అంటే మనకు ఇండియన్ ట్యాక్సెస్లో మనకు కొన్ని కమిటీలు ఉంటాయి. మనకు రాజా చెల్లయ్య కమిటీ కానీ, విజయ్ కేల్కర్ కమిటీ కానీ, ఎల్కే జా కమిటీ కానీ, మహావీర్ త్యాగి కమిటీ కానీ, భూతలింగమ కమిటీ కానీ, ఇటువంటి కమిటీల గురించి చదువుతుంటే ఒక మార్కు రావడానికి ఆస్కారం ఉంటుంది. దానితో పాటు కరెంట్ ఇష్యూలో మనకు జిఎస్టీ అంటే మనకు ఐజిఎస్టీ అంటే ఏంటి, సిజిఎస్టీ అంటే ఏంటి, ఎస్జిఎస్టీ అంటే ఏంటి, ఇటీవల జిఎస్టీ కౌన్సిల్ ఎన్నో సమావేశం జరిగింది. అది ఎక్కడ జరిగింది, మనకు జిఎస్టీ కౌన్సిల్ సూచించిన స్లాబ్ రేట్ ఏంటి, జిఎస్టీలో విలీనమైన పన్నులు ఏమున్నాయి, మనకు జిఎస్టీలో విలీనం కాని పన్నులు ఏమున్నాయి. అంటే ఇండియన్ ట్యాక్సెస్ నుంచి మనకు ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి గతంలో చూస్తే మనకు కమిటీల మీదకి వెళ్ళి అడిగాడు. ఇప్పుడు మనకు ట్యాక్సెస్ మన జిఎస్టీ అడగవచ్చు, వ్యాట్ పైన అడగవచ్చు, మ్యాన్ వేట్ అనొచ్చు, మోడ్ వేట్ అనొచ్చు, సెన్ వేట్ అనడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇండియన్ ట్యాక్సెస్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు కాబట్టికే భారతదేశంలో పన్నుల వ్యవస్థ కొంత చదువుకోవాలి మనకు. దీనితో పాటుగా భారత్లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయడానికి సిఫార్సు చేసిన కమిటీ. బీమా సంస్థలను ఏర్పాటు చేయడానికి మనకు ఏ కమిటీ సూచించాడన్నాడు, దండేకర్ కమిటీ. దండేకర్ కమిటీ అనేది పేదరికానికి సంబంధించిన కమిటీ. ఖుస్రో కమిటీ కాదు, రంగరాజన్ కమిటీ కాదు, మల్హోత్రా కమిటీ. మల్హోత్రా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1993లో ఏర్పాటు చేశారు. మల్హోత్రా కమిటీ సూచనల మేరకే బీమా సంస్థలను అభివృద్ధి చేయడానికి, బీమా సంస్థలను నియంత్రించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీ సూచనల మేరకే 1999లో ఐఆర్డిఏని ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. అంటే బీమా సంస్థల నియంత్రణంగా మనకు ఐఆర్డిఏ, ఇనుముకు కర్మాగార నియంత్రణకు మనకు సేలను పెట్టాలి. స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్, ప్రైవేట్ రంగంలో టెలికాం సేవల నియంత్రణకు ట్రాయ్ అని పెట్టాలి. టెలికాం రెగ్యులేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ బీమా సంస్థలపైన నియమించిన కమిటీ ఏంటంటే మల్హోత్రా. ఆర్బీఐకి 17వ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే మల్హోత్రా. ఇతరి సూచనల మేరకే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థను హైదరాబాద్లో మనకు ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1999లో మనకు ఏర్పాటు చేశారు. ఇది బీమా సంస్థల నియంత్రణ మరియు అభివృద్ధి కోసం ఏర్పాటు చేశారు మనకు ఐఆర్డిఏ కమిటీ. ఎప్పుడంటే మల్హోత్రా కమిటీ 1993. ఐఆర్డిఏ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1999. భారతదేశంలో ప్రామాణిక బెంచ్ మార్క్ విధానం రేటును రెపో రేట్ ఎవరు నిర్ణయిస్తారంటాడు. రెపో రేటు కానీ రివర్స్ రెపో రేటు కానీ వీటి పాలసీ రేట్లు అంటాం. పాలసీ రేట్లు నిర్ణయించేది ఎవరంటే మానిటరీ పాలసీ కమిటీ అనేది ఉండేది. 2016కు ముందు వడ్డీ రేట్లను ఆర్బీఐ గవర్నరే స్వతంత్రంగా నిర్ణయించేవాడు. ఉర్జిత్ పటేల్ కమిటీ సూచనల మేరకు 2016లో మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేశారు. వడ్డీ రేట్లను నిర్ణయించేది ఆర్బీఐ గవర్నర్కు స్వతంత్ర అధికారులు ఉండటం ఏంటి, ఒక కమిటీ ఉండాలని మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2016. ఏ కమిటీ అంటే ఉర్జిత్ పటేల్ కమిటీ. ఈ కమిటీ సూచనల మేరకు ద్రవ్య విధాన కమిటీని ఏర్పాటు చేశారు. ద్రవ్య విధాన కమిటీలో మొత్తం సభ్యులు ఎంతమంది అంటారు, 6. 6 ఆర్బీఐ నుంచి ఎంతమంది ఉంటారంటాడు, 3. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎంతమంది ఉంటారంటే 3. ద్రవ్య విధాన కమిటీకి చైర్మన్ ఎవరంటే ఆర్బీఐ గవర్నర్. ఈ ద్రవ్య విధాన పరపతి కమిటీ ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తుంది. దీన్ని బై మంత్లీ మానిటరీ పాలసీ అంటాం. రీసెంట్గా జరిగిన 6వ పరపతి సమీక్ష జరిగింది 2021 డిసెంబర్లో జరిగింది. 6వ పరపతి సమీక్ష ప్రకారం వడ్డీ రేట్లు చూసినట్టయితే రెపో రేట్ ఎంత ఉందంటే 4%, రివర్స్ రెపో రేట్ ఎంత ఉందంటే 3.35%, సిఆర్ఆర్ ఎంత ఉందంటే 4%, ఎస్ఎల్ఆర్ ఎంత ఉందంటే 18%. ఈ వడ్డీ రేట్లను కానీ రిజర్వ్ రేషియోలను కాను ఎవరు నిర్ణయిస్తారంటే మానిటరీ పాలసీ కమిటీని నిర్ణయిస్తారు. అంటే మనకు ఆర్బీఐ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు అంటే బ్యాంకింగ్ లెసన్ మీదకి వెళ్ళి ప్రతిసారి 1-2 క్వశ్చన్లు అడుగుతున్నాడు. అది బ్యాంకుల జాతీకరణ కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ కావచ్చు. ఆర్బీఐ గవర్నర్ను ఎవరు నియమిస్తారంటారు. ఆర్బీఐ గవర్నర్ను ప్రధానమంత్రి అధ్యక్షత కలిగిన క్యాబినెట్ కమిటీ అండ్ అపాయింట్మెంట్ వాళ్ళు మనకు నియమించవచ్చు. అందుకే మానిటరీ పాలసీ కమిటీకి చైర్మన్ అడగవచ్చు, ఎవరు ఆర్బీఐకి గవర్నర్. ఎంతమంది సభ్యులు ఉండొచ్చు అనొచ్చు, 6. ఆర్బీఐ నుంచి ఎంతమంది ఉండొచ్చు, 3.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎంతమంది నుంచి 3. సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం అవుతుంది కమిటీ? 6 సార్లు సమావేశం అవుతుంది. రీసెంట్గా జరిగిన సమావేశం 6వ పరపతి సమీక్ష. 6వ పరపతి సమీక్ష ప్రకారం రెపో రేటు ఎంత? 4%. రెపో రేట్ అంటే ఏంటి? వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేటే రెపో రేట్, రీపర్చేసింగ్ రేట్. 1992లో దాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భారత ప్రభుత్వం ఆగస్టు 2016లో చేసిన ప్రకారము 2021 మార్చి వరకు ఉన్న కాలాన్ని లక్షిత ద్రవ్యోల్బణ రేటు ఎంత అన్నారు? ఆదర్శ ద్రవ్యోల్బణ రేటు, లక్షిత ద్రవ్యోల్బణ రేటు గతంలో కూడా మనకు ఉర్జిత్ పటేల్ కమిటీ ఎంత నిర్ణయించారంటే మనకు 4% నిర్ణయించారు. ద్రవ్యోల్బణం నుంచి ప్రతిసారి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు నిరంతరముగా పెరుగుతూ ఉండే స్థితిని ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం రావడానికి ప్రధాన కారణం ప్రజల వద్ద అపరిమిత డబ్బు ఉండటం, మార్కెట్లో పరిమితమైన వస్తువులు ఉండటం. అపరిమిత డబ్బు, పరిమితమైన వస్తువులు ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే ద్రవ్యోల్బణం సంబంధించి ప్రతిసారి మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, స్క్యూఫ్లేషన్ అంటే ఏంటి, స్టాక్ ఫ్లేషన్ అంటే ఏంటి, డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ద్రవ్యోల్బణ కాలంలో లాభపడేవారెవరు, నష్టపోయేవారెవరు, ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేటుని ఏం చేస్తారు, రెపో రేటు పెంచుతారా తగ్గిస్తారా, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ ద్రవ్యోల్బణ వాటి మీదకి వెళ్ళాడు. అంటే పాకుతున్న ద్రవ్యోల్బణం, నడిచే ద్రవ్యోల్బణం, అతి ద్రవ్యోల్బణం. అందుకే లక్షిత ద్రవ్యోల్బణ రేటు ఎంత నిర్ణయించారంటే మనకు 4% నిర్ణయించారు. ఇప్పటి వరకు చూసిన క్వశ్చన్స్ గతంలో మనకు ప్రీవియస్లో అడిగిన బ్లూ ప్రింట్ ఆధారంగా మనకు రూపొందించినాయి. ఆ సిలబస్ ప్రకారం చూస్తే మనకు కనీసం 8 నుంచి 13 మార్కులు ఎకానమీ నుంచి అడుగుతున్నాడు. ఎకానమీ చదువుతూనే ప్లస్ ఆర్థిక అంశాలంటే ఆంధ్రప్రదేశ్ అంశాలు జోడిస్తూ మనకు చదువుకోవాలి. ఈ ప్రతి టాపిక్ కూడా మనకు షామ్ ఇన్స్టిట్యూట్లో మీకు చెప్పించబడుతుంది. ప్రతి డైలీ టెస్ట్లతో పాటు వీక్లీ టెస్ట్లు కూడా మనకు చెప్పించబడుతుంది. మీకోసమే విద్యార్థుల కోరిక మేరకు షామ్ ఇన్స్టిట్యూట్ వారు మనకు 5వ తారీఖున ఆన్లైన్లతో పాటు ఆఫ్లైన్ కూడా బ్యాచ్ మనకు స్టార్ట్ అవుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించగలరు. అత్యధిక పోస్టులు కైవసం చేసుకున్న ఇన్స్టిట్యూట్ ఏంటంటే మనకు షామ్ ఇన్స్టిట్యూట్. విద్యార్థుల కోరిక మేరకు గ్రూప్ 4 మనం స్టార్ట్ చేస్తున్నాం కావున మీరందరూ మనకు ఉపయోగించుకోండి. సిలబస్ ప్రకారమే మనకు బోధించబడుతుంది. సిలబస్ అనేది అప్డేట్ చెప్పించబడుతుంది. సిలబస్ డెప్త్ చెప్పించబడుతుంది. గతంలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా చేసుకొని మనకు ప్రస్తుత సిలబస్ అనేది ఉంటుంది. కావున ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోగలరు. 5వ తారీఖున మనకు కొత్త బ్యాచ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. కావున ఆఫ్లైన్ ఏ విధంగా చెప్పించబడుతుందో ఆన్లైన్ కూడా అదే విధంగా ఉంటుంది. కావున ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించగలరు.